లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అక్కడ అబ్బాయి ఏం లేదు సార్. ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అర్థం చేసుకోండి సార్. బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్ అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనమ్మా. రండి. మళ్ళీ ఏం చేసావరా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బా దండగా ఉంది. क्या पूरी भैया రే మామా ఆ నడుం చూడరా. गांव की पूरी अमेरिका में भी नहीं मिलती. చూడు చూడు తిరిపోలా నీ టేస్టే టేస్ట్ రా ఉంటే వదలగా. ఇడికి నీళ్ళు అవడం కూడా సరిగా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సుబ్బలక్ష్మి ఆటోలో వెళ్ళిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మి క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మన సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండి ఎక్కరా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇక్కడ నా కూతురు ఇక్కడ పంచరం కొట్టి తమ్మని చూసారంట. విడదీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకో. ఒక అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోద్దేమో. कौन है तू? चल निकल। चल हट। ए शाने, कौन है तू? जरगो। यहाँ खड़ा खड़ा क्या देख रहा? चेदीरा। चल चल निकल, फुट। घूर घूर के क्या देख रहा? चल निकल।
తల్లి కోర్టు చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా. ఏదైనా జరుగుంటే అనవసరంగా అందరిని టెన్షన్ పెట్టింది. కోర్టు నువ్వు ఆగరా. నా లవ్ కోసం సెల్ఫిష్గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే వాళ్ళదంతా. అర్థమైందిగా, ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేయటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు, అంతేగా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా. నీ దృష్టిలో చేసే పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థం అవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా, నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో ఎరా రేయ్, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నరా? ఇదిగో వెధవల్ని తిండి దండగా ఎదవను పెద్ద పిగుడుగాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంకల్పం ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నాడు ఆవిడ లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనైనప్పుడు నీళ్ళైతే నా ఇల్లేదంట్రా. ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి, ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీనికి లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదు దీనికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 చెప్పేది 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళావురా? చెప్పు లక్ష్మి గారు, ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డారు తెలుసా నీకు? తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. నీకేం తెలియదు. చూస్తున్నారు, బాగోదు. ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు.
వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఛా, ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళడమా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామ్మా. బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ కరెక్ట్గా చెప్పావురా. అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యు రా. మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? ఎవరైనా చూస్తే బాగోదు. తీ రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా? భయం. ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను. చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేసాడు రా మన కృష్ణగాడు మామూలుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధిగానే. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా. నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాల్సి రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళాను సార్. వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా? నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది.
త్వరగా ఎక్కండి. హలో బావా లాడ్జ్ అదే. వాళ్ళ 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారటన్నయ్య. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे। कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे चल बैठ। क्या रूम दिया सो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते। समझा क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏయ్ क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణని మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు శుభలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేశాను రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడొచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుపుకున్నారు. మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి.
నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడన్నా ఇక్కడన్నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. మొత్తం తెలియడే చెప్తున్నాను. మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఈ కంగారు పడమాట. అలాగే వస్తే అమ్మాయితో వస్తాం. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? చంపేండి రా కొడుకుని. దగ్గరకు వచ్చాయండి చెప్తాను. సార్ వద్దు, నేను చెప్తాను. మర్యాద చెప్తుంది. జరగండి రా. ఇట్లా మోహన్ చక్కలైపోతే చెప్తాను. చక్కలైపోతే వద్దు. నన్ను కూడా చూడండి చెప్తాను. నువ్వు తప్పుకోరా. సార్ ప్లీజ్. ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా. చెప్తున్నాను కదా, నాన్నవని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం, ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇతనితో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు.
మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏమీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి? పోలీస్ కేసు పెడతావా ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంటపడతారు? ఏమన్నావు? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ వదిలే. కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి. క్షమించు తండ్రి, కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా, పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. నాయకుడు చూసావు ఇలా మాట్లాడుతుంది. నాన్నతో మాట్లాడొచ్చా ఇలా? ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకో చాలు. దారన్న, నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికి వచ్చి బంగారం. కృష్ణ ఎక్కడ? సార్, బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. బాయ్. వస్తాంరా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వస్తాంరా.
ఆ